రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని షేక్ జబీన్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం దుగ్గిరాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకుడు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. మొదట గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం 100 రోజుల్లో ఏమి చేసింది, భవిష్యత్తులో ఏవేమి కార్యక్రమాలు నిర్వహించబోతుంది అనే ప్రతి విషయాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ పింఛన్దారులకు 1000 రూపాయలు పెంచడానికి వైసీపీకి 4 సంవత్సరాలు పట్టిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4000 రూపాయల పెన్షన్, ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన కష్టపడింది అనేది తెలియజేయడమే మన ముందున్న లక్ష్యం. వాళ్ళకి ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఏదైనప్పటికీ ప్రజల్లో మంచి ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ 100 రోజుల్లో ప్రజలు గుర్తించిన సంగతి మాత్రం మనందరూ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మనందరం ఆయన ఏమేం పనులు చేయడానికి తెలియజేయడం మాత్రం మనందరం ముందున్న లక్ష్యం. అందరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేయాలని చెప్పేసి దుగ్గిరాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం భాగంగా 3000 ఉన్న పింఛన్ని 4000 చేయడం చంద్రబాబు గారు చేశారు. వికలాంగులకి 3000 ఉన్న పింఛన్ని 6000 చేయడం జరిగింది. ఇది 100 రోజుల ప్రభుత్వంలో డోక్రా మహిళలకి 5 లక్షల నుండి 10 లక్షలకి రుణాలు లేని వడ్డీ లేని రుణాలు పెంచడం జరిగింది. 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. పంచాయతీలో నిధులు కేటాయించడం జరిగింది.